ఇది ఒక రకం మీ పనులన్నింటినీ అటెండ్ అవ్వడం తప్ప. ఒక్క నిమిషం. సరిపోతుంది సార్, మనం కొంతమందిని కల్పించాలి. సో రెండో నాయకత్వం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మన జిల్లాలో ఇది ఒకటి పెట్టండి అంటే సార్ అది దొరకలేదండి సార్ అంటారు. అయిపోయిందంటే అంటే ఆఫీసర్స్గా పనిచేయటం. సిఎస్ గారు హైదరాబాద్ నుంచి రావాలి, టైమింగ్ మార్చుకుంటూ వెళ్తున్నారు. సిఎస్ గారు ఈ గాట్ సమ్ డౌట్ అండ్ ఈ కాల్డ్ కలెక్టర్ గారు 2600 బస్సులు వస్తున్నాయి, 1,15,000 మంది పబ్లిక్ వస్తున్నారు. వీళ్ళని సపోర్ట్ చేస్తూ సపోర్టింగ్ స్టాఫ్ అంతా కలిపి ఒక 20 నుంచి 25,000 మంది దాకా వాళ్ళు వస్తున్నారు. సో బై అండ్ లార్జ్ మొత్తం కలిపితే మనకి విజయవాడ సిటీ 1,50,000 మంది పైన జనాన్ని చూడబోతుంది. మీ అందరికీ తెలుసు, అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య క్రౌడ్ని మూమెంట్ చేయడం, మేనేజ్ చేయడం. సో దీంట్లో ఈ కార్యక్రమాన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా చారిత్రాత్మక విగ్రహావిష్కరణ అనేది పక్కకి వెళ్ళిపోయి ఆ ఫెయిల్యూర్ ఇన్సిడెంటే మీడియాలో ఎక్కువ హైలైట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా ఇచ్చినటువంటి డ్యూటీని చాలా సక్రమంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అటెండెన్స్. ఎవ్రీ టైము మేము గమనించేది ఏంటి అంటే, మీకు ఇచ్చిన టైంకి మీ గ్యాలరీస్లో ప్రెజెంటెన్స్ కానీ మనం ప్రజెంట్ అవ్వడం కానీ లేకపోతే ఇచ్చిన డ్యూటీల్లో అవ్వడం అనేది ఎప్పుడు కూడా నేను డిలేనే అబ్జర్వ్ చేశాను. ఎందుకో మరి ఈ జిల్లాలో ఎందుకు అంత విషయం నాకు తెలియదు, కానీ ఈసారి అది నడవదు. సో ఇచ్చిన పనిని మీరు ఇన్ టైంలో అటెండ్ అయ్యి ఆ పనిని చేయడమే కాకుండా దాంట్లో వచ్చేటువంటి ప్రతి చిన్న ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే 2 రకాల నాయకత్వాలు ఉంటాయి. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పని చేసేయమని చెప్పడం. ఆ నాయకత్వం ఎలా ఉంటుంది, మీకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే క్లారిఫికేషన్ అడిగేటువంటి స్వతంత్రత కూడా మీ దగ్గర ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ లీడర్షిప్. రెండో లీడర్షిప్ ఏంటంటే, మీకు ఏ చిన్న క్లారిఫికేషన్ వచ్చినా మీరు కన్సల్ట్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం, మీకు డౌట్ వస్తే క్లారిఫై చేస్తామని చెప్పే నాయకత్వం ఒకటి. 2 నాయకత్వాల్లో దానికి అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ తీసుకుంటే, ఫస్ట్ నాయకత్వంలో మీకు బాధ్యత వదిలేసినట్టు, మీకు ఈ పని చేయాలి, దీంట్లో లోటుపాట్లు ఏమైనా వస్తే మీరే సవరించుకొని కింద మీద పడి ఆ పనిని సక్రమంగా చేయాలి.